వర్మకి షాక్ తగిలింది. వర్మకి ఇంకా పోస్టులు కూడా ఏమి ఇవ్వడానికి లేవు. అయితే ముఖ్యంగా వర్మని బుజ్జగించడానికి పల్లా శ్రీనివాసరావు రంగంలో దిగి మాట్లాడాడని చెప్తున్నారు. అందుకని వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్గా ఇప్పుడు వర్మ గాని మాట్లాడితే రేపు పిఠాపురంలో జనసేన సభలు కూడా జరగబోతున్నాయి. ఈ టైంలో ఈయన రెబల్గా మారి ఏదైనా మాట్లాడితే ఇబ్బంది అవుతుంది పవన్ కళ్యాణ్కి అని చెప్పి, ఎందుకంటే పిఠాపురం ఇంకా పర్మనెంట్గా పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు. చంద్రబాబు కుప్పం, జగన్ పులివెందల, లోకేష్కి మంగళగిరి, బాలకృష్ణకి హిందూపురం, అలాగా పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం అనేది కంపల్సరీగా ఒకటైతే ఉంటుంది. ఇంకేదన్నా పెట్టుకుంటా లేకపోతే తెలియదు. అందువల్ల పిఠాపురంలో వర్మని బలపరిస్తే రేపు మనకి ఇబ్బంది అని పవన్ కళ్యాణ్ అనుకొని వర్మకి ఏ పోస్టు రానియకుండా చూశాడు అనేది ఇప్పుడు కథనం అనమాట. ఎందుకంటే అక్కడ వర్మ బలపడితే పవన్ కళ్యాణ్కి రేపు ఇబ్బంది, ఇతను రెబల్గా కూడా మారచ్చు. అందుకని వర్మని వీక్ చేసేయాలి. వర్మని వీక్ చేయాలంటే అతనికి ఏ రకమైన పదవులు ఇకపోతే అతను వీక్ అయిపోతాడు అనేది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీగా చెప్తున్నారు. దీంట్లో వర్మ అయితే ఖచ్చితంగా బలయ్యాడు. కానీ ఇప్పుడు వర్మకి వేరే మార్గం లేదు. పైగా జనసేన తెలివిగా ఏం చేస్తున్నారంటే పెన్నెం దొరబాబును ఆల్రెడీ జనసేనలోకి తీసుకున్నారు. ఇప్పుడు వంగ గీత కూడా జనసేనలోకి వస్తుందని చెప్తున్నారు. ఇలాగ అంటే అక్కడ వైసీపీని వీకెన్ చేయడం, ఇటు తెలుగుదేశాన్ని కూడా వీకెన్ చేయడం, ఈ రెండు చేయడం ద్వారానే పవన్ కళ్యాణ్కి తిరుగులేని ఒక నియోజకవర్గంగా అది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఇది పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీలో ఖచ్చితంగా వర్మ బలైనట్టు కనిపిస్తుంది. వర్మకి వేరే మార్గం లేదు అప్పుడు. అందుకని వర్మ కూడా కసి తీర్చుకోవడానికి తాను ఈసారి ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బంది కాబట్టి వైసీపీలోకి వెళ్ళగలిగితే తనకు సింపతి ఉంటుంది, తను త్యాగం చేశానని, ప్లస్ తనకు ప్రజల్లో ఆల్రెడీ ఒక మంచి పేరు ఉంది కాబట్టి నెక్స్ట్ టైము పవన్ కళ్యాణ్ ఓడించడమే ధ్యేయంగా వర్మ రంగంలో దిగే అవకాశం ఉంది. అయితే వర్మ మాత్రం ఇదంతా లేదు, ఇవన్నీ సహజమే, నాకు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది, అదే గొప్ప పదవి అని మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మనకు తెలుసు. రాజకీయ నాయకులు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గురించి నిలబడి గెలిచిన వ్యక్తి. అంటే తను పార్టీ అండలేకపోయినా తన సొంత బేస్ మీదనే బలం మీదనే అతను గెలవగలిగాడు. అయితే 2019లో జగన్ వేవ్లో ఓడిపోయాడు. పెన్నెం దొరబాబు అక్కడ గెలిచాడు. సో మళ్ళీ కూడా ఆయన కరోనా టైంలో ఇంట్లో లేకుండా కరోనా టైంలో కూడా రిస్క్ తీసుకొని తను ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు మెడిసిన్స్ కావచ్చు, పేదవాళ్ళకి సరుకులు కావచ్చు, ఇలాంటివంతా ఆర్గనైజ్ చేసి అతను సప్లై చేశాడు. అందువల్ల అతనికి ప్రజల్లో చాలా మంచి పేరు ఉంది. ఈసారి గెలిచే ఇది కూడా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లేకపోయింటే వర్మనే అక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యేవాడు. సో అందువల్ల చాలా పెద్ద త్యాగమే చేశాడు. ఆ తర్వాత కూడా అక్కడ తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళు కొట్టుకోవడం, దానివల్ల వర్మకి కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు వర్మని క్యారీ చేయకపోవడం, ఆయన కారుని జనసేన వాళ్ళు ఆయన కారుని ధ్వంసం చేయడం, ఆయన మధ్యలో ధర్నా కూడా చేశాడు ఒకసారి. సో ఈ ఇబ్బందులన్నీ పడుతూనే ఉన్నాడు ఆయన. అంటే ఆయన నిలబడి ఆయన పవన్ కళ్యాణ్ని గెలిపించింది అయితే వర్మనే, కానీ ఆయనకి గెలిచిన తర్వాత ఏ రకమైన ఇంపార్టెన్స్ ఆయనకి కానీ కేడర్కి కానీ ఏ రకమైన ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. దాని తర్వాత అప్పుడే ఆయనకి ఏంటంటే చంద్రబాబు హామీ ఇచ్చాడు, ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తాను నేను అని హామీ ఇచ్చాడు. అది నమ్మాడు ఆయన. దాని తర్వాత 9 నెలలు అవుతుంది, ఎమ్మెల్సీ పోస్టులు చాలామందికి ఇచ్చారు, ఈయనకి ఇవ్వలేదు. చివరిగా ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అందులో ఒకటి జనసేన నాగబాబుకి వెళ్ళింది, ఇంకోటేమో ఆయన సోమవీర్రాజు. మామూలుగా అయితే సివిల్ లేకపోతే క్రిమినల్ డిఫేమేషన్ వేయచ్చు, వాటికి అరెస్టులు అవసరం లేదు, నోటీసులు ఇవ్వాలి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కింద పెడుతున్నారు. కొంతమంది మధ్య SC/ST అట్రాసిటీస్ యాక్ట్ అప్లై చేస్తున్నారు. అంటే బాధితులు ఎవరైనా SCలుగా STలుగా ఉంటే ఆ చట్టం కిందకి వస్తుంది. ఇతని మీద మాత్రం 111 BNS 111 అనే సెక్షన్ పెట్టారు. 111 ఏం చెప్తుందంటే క్రిమినల్ సిండికేట్లో భాగంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్గా ఉంటే, లేకపోతే ఆ మెంబర్లకి షెల్టర్ ఇస్తే, లేకపోతే క్రైమ్ ద్వారా వచ్చిన డబ్బుల్ని ఇతను తీసుకుంటే, ఈ 3 తప్పులు ఈ సెక్షన్ కింద వస్తాయి.
సో పోసాని మీద ఈ సెక్షన్ పెట్టారు. ఈ సెక్షన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ముందస్తుగా కోర్టు నుంచి వారెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అరెస్ట్కి. వితౌట్ వారెంట్ ఎనీబడి ది కెన్ అరెస్ట్ ఎనీబడి అండర్ దిస్ సెక్షన్. అట్లాగే నాన్ బెయిలబుల్ కాబట్టి బెయిల్ కూడా ఇమీడియట్గా రాదు, రిమాండ్కి పెట్టేస్తారు. సో ఇది అప్లికబుల్ కాదు అని రైల్వే కోడూరు మ్యాజిస్ట్రేటు భావించినప్పటికీ ఆయన ఇచ్చేశారు. దాని మీద హైకోర్టు కూడా స్పందించింది. ఇలాగ కంప్లైంట్లో లేని సెక్షన్లు పోలీసులు పెడుతున్నారు, మ్యాజిస్ట్రేట్లు కూడా మెకానికల్గా ఇచ్చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. కానీ రెగ్యులర్గా జరుగుతున్నాయి. అయితే దాని తర్వాత ఇతను హైకోర్టులో మూవ్ చేశాడు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం వీళ్ళు ఒకసారి ఈయన జైల్లో ఉన్నప్పుడు వేరే స్టేషన్ వాళ్ళు పీటీ వారెంట్లు దాదాపు ఇప్పటి వరకు 17 కేసులు ఉన్నట్టుగా చెప్తున్నారు. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ఇది బిఎన్ఎస్ఎస్ 260 సెక్షన్ ప్రకారం ఒక వ్యక్తి ఒక నేరంలో జైల్లో ఉంటే ఇంకొక నేరంలో అతను ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ నేరానికి సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసరు ఈ పీటీ వారెంట్ తీసుకొని మ్యాజిస్ట్రేట్కి సబ్మిట్ చేస్తారు. అంటే ఇతన్ని ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మాకు ఇప్పుడు ఈ కేసులు కావాలి అని ఈ కేసులో రిమాండ్కి అడగచ్చు, సో లేదు కస్టడీకి కూడా అడగచ్చు, అదే హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ ఇతన్ని రాజంపేటకి తీసుకెళ్లారు, అక్కడి నుంచి నర్సరావుపేటకి తీసుకొచ్చారు, నర్సరావుపేట నుంచి ఆదోని, మళ్ళీ విజయవాడ, మళ్ళీ కర్నూలు, ఇలాగా ప్రజెంట్ అయితే కర్నూలు డిస్ట్రిక్ట్ జైల్లో ఉంటున్నాడు. సో రీసెంట్గా జేఎఫ్సిఎం కర్నూలు, జేఎఫ్సిఎం అంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, ఇది సెకండ్ లోయెస్ట్ క్రిమినల్ కోర్ట్ అనమాట. సో ఈ